వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి హారిక హెల్తీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బరబాటి గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. బరబాటీలని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పీసెస్ ని వేసుకోవాలి. ఆనియన్ పీసెస్ ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని 10 బాదం పప్పు పలుకుల్ని వేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే తెల్ల నువ్వులు ప్రిఫర్ చేశానండి. మీకు ఏవి అవైలబుల్ గా ఉంటే అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 3 గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు 2, యాలకులు 2 వేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. చాయ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక 2 టమాటో పీసెస్ ని కట్ చేసుకొని వేసుకొని మరలా గ్రైండ్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఉంచుకున్న బరబాటీలని వేగిన ఆనియన్ పీసెస్ లో వేసేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో ఉండినట్లయితే కర్రీ అనేది మాడిపోతుంది, అడుగంటేస్తుంది. సో లో ఫ్లేమ్ లోనే కుక్ చేయడం బెటర్. బరబాటీలు కుక్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుందండి. 20 to 25 మినిట్స్ అయితే పడుతుంది ఫ్రై అవ్వడానికి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న గ్రేవీని యాడ్ చేసేసుకోవాలి. 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగంటేస్తుంది. గ్రేవీ అనేది కుక్ అవడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. లో ఫ్లేమ్ లో అయితే అడ్జస్ట్ చేసుకొని కర్రీ పైన మూత పెట్టుకోవాలి. కొద్దిసేపటికి మూత తీసి రెడ్ చిల్లీ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. కర్రీ అనేది స్పైసీగా తినాలి అంటే రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా గ్రేవీ కర్రీని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కాజు ఉంటే కాజు అయితే యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ ఆనియన్స్ ఫ్రై అయినప్పుడే వేయాలి. నేను మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నా. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉండినట్లయితే మరికొన్ని వాటర్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. మూత పెట్టుకోవాలి. 15 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బరబాటి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ లో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. మా ఛానల్ ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.